హాయ్ పిల్లలు, మన బాల వరల్డ్ కి మీ అందరికీ చిట్టి చిట్టి స్వాగతం. ఇక్కడ మనం కలిసి ఆడుకుందాం, నవ్వుకుందాం, మంచి మంచి కథలు వినుకుందాం. మా చిన్న ఫ్యామిలీలో చేరాలంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి ప్లీజ్. టింగ్ టింగ్. ఈ రోజు మనం ఒక అందమైన అరణ్యానికి వెళ్దామా? అక్కడ ఒక చిన్న కానీ చాలా తెలివైన కుందేలు ఉండేది. మరియు ఒక చురుకైన చాలా ఆత్మవిశ్వాసం ఉన్న ఉడత ఉండేది. ఇద్దరూ మంచి స్నేహితులే. కానీ ఎప్పుడూ ఒక చిన్న సరదా పోటీ ఉండేది. ఒకరోజు ఉదయం సూర్యుడు బంగారు కిరణాలు చిమ్ముతుండగా ఉడత గర్వంగా చెప్పింది, కుందేలు, నువ్వు నీ తెలివి గురించి ఎప్పుడూ గొప్పలు చెప్తుంటావు. ఈ రోజు చూద్దాం ఎవరు ఎక్కువ ఆహారం సేకరిస్తారో. కుందేలు మెల్లగా నవ్వింది. సరే, కానీ వేట అంటే కేవలం వేగం కాదు, తెలివి కూడా అవసరం. ఇద్దరూ తమ తమ దారులు పట్టారు. ముందుగా ఉడత చెట్లపైకి చకచకా ఎక్కింది. ఒక చెట్టు మీద చాలా గింజలు కనిపించాయి. వావ్, ఇవే చాలు, నేను గెలిచినట్టే అనుకుంది. అప్పుడే ఒక పెద్ద గద్ద నీడ పడింది. ఉడతకి భయం వేసింది. అది ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు దూకుతూ తప్పించుకుంది. అయ్యో, వేగముంది, కానీ జాగ్రత్త కూడా అవసరం అనుకుంది. కొద్దిసేపటి తర్వాత ఒక ఉచ్చు కనిపించింది. ఇంకో అడుగు వేసి ఉంటే చిక్కుకుపోయేది. అదృష్టవశాత్తు చివరి క్షణంలో చూసి దూరమైంది. ఇక కుందేలు అది పరుగులు పెట్టలేదు. ముందుగా అడవిని గమనించింది. ఎక్కడ ప్రమాదముందో తెలుసుకోవాలి అనుకుంది. గాలి దిశ చూసింది, వాసన చూసింది. ఒక చిన్న కంచె దగ్గర రంధ్రం కనిపించింది. ఇది సురక్షిత మార్గం కావచ్చు అనుకుంది. జాగ్రత్తగా లోపలికి వెళ్ళి కొద్దిగా కూరగాయలు తీసుకుని బయటికొచ్చింది. అది ఒక్కసారిగా ఎక్కువ తీసుకురాలేదు. మెల్లగా 2 సార్లు 3 సార్లు వెళ్ళి వచ్చింది. అలా చిన్న చిన్నగా సేకరించింది. సాయంత్రం అయింది. ఇద్దరూ ఒక పెద్ద చెట్టు కింద కలుసుకున్నారు. ఉడత దగ్గర కొద్దిపాటి గింజలు మాత్రమే ఉన్నాయి. అది అలసిపోయి ఉంది. కుందేలు దగ్గర మాత్రం కొంచెం ఎక్కువ ఆహారం ఉంది. ఉడత ఆశ్చర్యపోయింది. నువ్వెలా గెలిచావో? కుందేలు మెల్లగా చెప్పింది. వేటలో గెలవటమంటే ఒక్కసారిగా ఎక్కువ దొరకటం కాదు, ప్రమాదం లేకుండా స్థిరంగా సేకరించటం. ఉడత నవ్వింది. నేను నేర్చుకున్నాను, చురుకుదనం ఉన్నా తెలివి లేకపోతే ఉపయోగం లేదు. కుందేలు కూడా నవ్వింది. మరి నేను నేర్చుకున్నది ధైర్యం కూడా అవసరం. అప్పటినుంచి ఇద్దరూ పోటీ పడటం మానేశారు. కలిసి వేటకు వెళ్లి ఒకరికి ఒకరు సహాయం చేసేవారు. అడవిలో వారి స్నేహం అందరికీ ఆదర్శంగా మారింది. పిల్లలు, ఈ కథ మనకి ఏమీ చెబుతోంది తెలుసా? వేగం, బలం కంటే తెలివి మరియు జాగ్రత్త ముఖ్యమైనవి. కానీ నిజమైన విజయం సహకారంలో ఉంటుంది. మీరైతే ఏం చేసేవారు? కుందేలులాగా తెలివిగా ఉండేవారా, లేక ఉడతలాగా చురుకుగా? కమెంట్లో చెప్పండి పిల్లలు. మన బాల వరల్డ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో అందమైన కథతో కలుద్దాం. బై పిల్లలు.